అది నా 3 కాళ్ళు కోడిపోయిందక్క, దానికోసం ఎత్తుకుతున్నాం. ఒరే ఎక్కడ్రా నా కోడి? ఇంకెక్కడ కోడి? చచ్చిపోయింది కదా. ఆపుతావా నీ గుడ్లో పురాణం? అయ్యో, నాకు బంగారం ఇచ్చే గుడ్డు పగలు కొట్టిందే. రే రఘు, రేపు కొత్త సినిమా రిలీజ్ అవుతుందిరా, వెళ్దాం. టికెట్కి పైసలు ఉన్నాయా? ఉంటే నేనే వెళ్తా కదరా, వెళ్దామని నిన్నెందుకు అడుగుతా? ఒసేయ్, అది కాదురా, నువ్వు కాకపోతే ఎవరు తీస్తారు చెప్పు టికెట్లు? ఎప్పుడు నువ్వే కదరా తీసేది. ఈసారి కూడా నువ్వే ఆ టికెట్లు తీసి పెడితే సినిమా ఏదో చూద్దాం రా, ప్లీజ్ రా. సరే ఆడోక, ఇప్పటికిప్పుడే సినిమా టికెట్కి డబ్బులేలా? ఇవన్నా కంగారు కంగారుగా అంతను ఎక్కడికి? అదే ఏం లేదురా, ఇలా మా ఇంటికి చుట్టాలు వచ్చారు, కోడి కోసమని వెళ్తున్నా. కోళ్ళు అయితే మన ఒసే నువ్వు ఆగు, కోళ్ళు అయితే మన దగ్గర ఉన్నాయి కదా అన్న, నీకు ఎప్పటికి కావాలి చెప్పు? ఇలా సాయంత్రం వరకు కావాలరా. అవునా, సరే అన్న, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను తెచ్చిస్తా. మరి డబ్బులు రా? ఇచ్చా తీసుకుంటా అన్న, నువ్వు వెళ్ళు. సరే మరి మర్చిపోకురా. కోడుంది అంటున్నాడని చూస్తున్నావా? ఇప్పటి వరకు లేదు కానీ ఇంకాసేపట్లో ఉంటుంది. అవునా, అదేలా? నా దగ్గర 3 కాళ్ళ కోడి ఒకటి ఉంది, అది పొద్దుటి నుంచి కనిపించట్లేదు, ఎటు పోయింది అంటూ. 3 కాళ్ళ పిచ్చదో, ఎక్కడైనా కోడికి 3 కాళ్ళు ఉంటాయా? ఒసే సినిమా టికెట్ నొద్దా? అవునరా, 3 కాళ్ళ కోడి పొద్దున్న మనమే కదా దానికి గింజలు వేసింది, నాకు తెలియకపోవడం ఏంట్రా? అదే మెయింటైన్ చేయి, సాయంత్రం మన దగ్గర టికెట్ డబ్బులుంటాయి. నువ్వెలా చెప్తే అలా, పద. సరే పద. ఏం వెతుకుతున్నారు వీళ్ళు? రఘు రఘు అక్క, ఏం వెతుకుతున్నారు తమ్ముడు? అది నా 3 కాళ్ళు కోడిపోయిందక్క, దానికోసం ఎత్తుకుతున్నాం. 3 కాళ్ళ కోడి? ఎక్కడైనా కోడికి 3 కాళ్ళు ఉంటాయా? అయ్యో అక్క, నిజంగానే నా కోడికి 3 కాళ్ళు, అది పొద్దుటి నుంచి కనిపించట్లేదు. మళ్ళీ అదే మాట, కోడికి 3 కాళ్ళు ఉండవు, 2 కాళ్ళు ఉంటాయి. అవునక్క, మామిడి కోడికి అయితే 2 కాళ్ళు ఉంటాయి, కానీ నాది మహిమగాల కోడి, దానికి 3 కాళ్ళు ఉంటాయి. దానికి పౌర్ణమి రోజు 3 కాళ్ళు వస్తాయి. వచ్చాక అది ఒక గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డుని 10 రోజుల దాకా కాపాడితే అందులో బంగారం ఉంటుంది. అవునక్క, పొద్దుటి నుంచి ఎతుకుతున్నాను, నా కోడి కనిపించట్లేదు. ఈ రోజు పౌర్ణమి, సాయంత్రం వస్తే దానికి 3వ కాలు వస్తుంది, అది గుడ్డు పెడుతుంది. సాయంత్రం అయితే దానికి 3వ కాలు వస్తుంది, అది గుడ్డు పెడుతుంది. అయ్యో, నీ కాళ్ళల్లో ఏమైనా ఉందా అక్క? అయిగో చూడుకో. అదిగో అక్క, అది నా కోడి. ఒరే, అది నా కోడి. లేదక్క, అది నా 3 కాళ్ళ కోడి. కానంటే చూడు, రాత్రికి 3 కాళ్ళు వస్తే తెల్లారేసరికి గుడ్డు పెడుతుంది. సరే, అది చెప్తే దానికి 3 కాళ్ళు రాకపోతే అప్పుడు చెప్తా నీ సంగతి. నువ్వే చూస్తావుగా అక్క, ఆ కోడిని పట్టకపోదాం పావే. సినిమాకి టైం అవుతుంది, రావే తొందరగా. సరేరా, అవే లేట్ అవుతుంది, త్వరగా పోదాం పద. ఒరే ఎక్కడ్రా నా కోడి? ఇంకెక్కడ కోడి? చచ్చిపోయింది కదా. చచ్చిపోయిందా? రాత్రికి దానికి 3 కాళ్ళు వచ్చినాయి, గుడి పెట్టింది, చచ్చిపోయింది. ఏం మాట్లాడుతున్నావురా? అవునక్క, దానికి పౌర్ణమి రోజు 3 కాళ్ళు వస్తాయి. వచ్చాక అది గుడ్డు పెడుతుంది, గుడ్డు పెట్టినాక అది చచ్చిపోతుంది. 10 రోజులైనాక ఆ గుడ్డులో బంగారం ఉంటుంది. కావాలంటే ఆ గుడ్డు చూడు, వస్తే అక్కకు చూపించు. ఆపుతావా నీ గుడ్లో పురాణం? అయ్యో, నాకు బంగారం ఇచ్చే గుడ్డు పగలు కొట్టింది. 10 రోజులైతే ఆ గుడ్డు బంగారం అయితే అట్ట పగలు కొట్టావేంటి? బంగారం నాకు మారే కొడుకున్న పగలు కొట్టావు. ఇప్పుడు చూడు, నీ మీద పోలీస్ కేసు పెడతా. ఏంటి, పోలీస్ కేసా? ఒరే, నీకు దండం పెడతానురా, పోతే పోని, ఆ కోడి ముందు నువ్వు ఏడు పాపు. ఇప్పుడు కోడి మ్యాటర్ కాదు, బంగారం ఇచ్చే గుడ్డు మ్యాటర్. నా బంగారం నీకు త్వరలో పోయింది, అందుకే నేను అడిగినప్పుడు అన్నా నువ్వు నాకు ఒక కోడి ఇవ్వాలి, లేకపోతే పోలీస్ కేసు పెడతాను. ఒక గుడ్డు పగలు కొట్టానని అడిగినప్పుడల్లా కోడిని ఇయ్యాలా? ఏం ప్లాన్ వేసావురా బాబు, నీకు ఒక దండవరా.